ఒక భారీ ఇంజన్కు ఎంత స్టీల్ కావాలి, ఇంజన్ బ్లాక్ను ఎలా తయారు చేస్తారు, వేల కిలోల క్రాంక్ షాఫ్ట్ను ఎలా మెషిన్ చేస్తారు, ఇవన్నీ కలిపి ఒకే ఇంజన్గా ఎలా మారుస్తారు. ఇది మెగా డీజిల్ పవర్ హౌస్ తయారీ. ఒక భారీ ఇంజన్ తయారీ ఎలా ఉంటుందో చూద్దామా. 1000 డిగ్రీల వేడి, ఖచ్చితమైన సిఎన్సి మెషిన్లు, టన్నుల బరువున్న క్రాంక్ షాఫ్ట్, చివర్లో ఆ ఇంజన్ గర్జన ఎలా ఉంటుంది. ఈ అద్భుతమైన తయారీని ప్రసాద్ డీజిల్ ఇంజన్లో కంబషన్ వల్ల విపరీతమైన వేడి ఏర్పడుతుంది. ఈ వేడి ఎక్కువైతే ఇంజన్ దెబ్బతింటుంది. అందుకే కూలంట్ వేడిని తీసుకుని రేడియేటర్కు చేరుతుంది. అక్కడ చల్లబడిన కూలంట్ భారీ ఇంజన్ల తయారీని ప్రారంభిద్దాం. దీనిని కరిగిస్తున్నారు. ఇది తదుపరి దశకు సిద్ధం. We begin with a precise digital design. High accuracy CNC machines carve the pattern. Hydraulic pressure compacts resin sand. Intricate sand cores create ఇప్పటి వరకు సిద్ధం చేసిన మౌల్డ్లోకి ఇప్పుడు 1000 డిగ్రీల వేడిలో ఉన్న కరిగిన లోహాన్ని పోస్తున్నారు. పూర్తిగా చల్లబడిన తర్వాత మౌల్డ్ను తెరిస్తే మన భారీ డీజిల్ ఇంజన్కు అసలు ఆకారం మొదటిసారి కనిపిస్తుంది. మౌల్డ్ నుంచి బయటకు వచ్చిన ఇంజన్ బ్లాక్ ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. దానిపై ఉన్న ఇసుక అదనపు లోహాన్ని తొలగించి భారీ బ్లాక్ అత్యంత ఖచ్చితమైన సిఎన్సి మెషినింగ్ కోసం సిద్ధమైంది. ఇప్పుడు అసలు ప్రెసిషన్ మెషినింగ్ మొదలైంది. భారీ ఇంజన్ బ్లాక్లో ప్రతి సిలిండర్, ప్రతి హోల్, ప్రతి ప్యాసేజ్ను చేస్తున్నారు. చిన్న తప్పిదం కూడా ఇంజన్ తీరును ప్రభావితం చేస్తుంది. ఇంజన్లో శక్తిని చక్రాకార కదలికగా మార్చే ముఖ్యమైన భాగం క్రాంక్ షాఫ్ట్. ఇంత భారీ భాగాన్ని తయారు చేయడానికి ఫోర్జింగ్, సిఎన్సి మేయింగ్తో పాటు అత్యంత ఖచ్చితమైన బ్యాలెన్సింగ్ కూడా. ఎక్కువ గాలి అందితే ఎక్కువ డీజిల్ను సమర్థంగా మండించవచ్చు. అందుకే ఎగ్జాస్ట్ గ్యాస్తో టర్బో చల్లబడిన గాలి సిలిండర్స్లోకి వెళ్లి ఇంజన్కు మరింత శక్తిని అందిస్తుంది. ఇంజన్లో ఫ్యూల్ సరైన సమయంలో సరైన పరిమాణం సిలిండర్లోకి వెళ్ళాలి. హై ప్రెషర్ పంప్ ఇంధనాన్ని ఇంజెక్టర్కు పంపుతుంది. ఇదే ఇంజన్ శక్తికి కీలకమైన ప్రక్రియ. ఇంజన్లో ప్రతి క్షణం ఏం జరుగుతుందో సెన్సర్స్ గమనిస్తాయి. ఆ సమాచారాన్ని కంట్రోల్ యూనిట్ విశ్లేషించి ఫ్యూల్ ఇంజెక్షన్ నియంత్రిస్తుంది. సమస్య వస్తే సిస్టమ్ వెంటనే ఇంజిన్ను షట్ డౌన్ చేయాలి. ఇంజన్లో పైకి కిందికి కదులుతూ శక్తిని సృష్టించే పిస్టన్, ఆ శక్తిని క్రాంక్ షాఫ్ట్కు అందించే కనెక్టింగ్ రాడ్ తయారవుతున్నాయి. ప్రతి కొలతలో చిన్న తేడా కూడా ఇంజన్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇంజన్లో కంబషన్ జరిగే అత్యంత కీలకమైన భాగం సిలిండర్ హెడ్. ఇందులో ప్రతి భాగాన్ని అత్యంత ఖచ్చితత్వంతో తయారు చేసి పరీక్షిస్తారు. ఇంజన్కు ఎక్కువ గాలి అందించి మరింత శక్తిని పొందడానికి టర్బోచార్జర్ పనిచేస్తుంది. ఇది 1000 ఆర్పిఎం వేగంతో తిరుగుతుంది కాబట్టి ప్రతి భాగాన్ని అత్యంత ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసి పరీక్షిస్తారు. ఇప్పుడు విడివిడిగా తయారైన ప్రధాన భాగాలు ఒకే ఇంజన్గా మారడం ప్రారంభం. ముందుగా క్రాంక్ షాఫ్ట్ను అమర్చి తర్వాత పిస్టన్లను సిలిండర్లో ఖచ్చితంగా అమర్చుతున్నారు. ప్రతి భాగం సరైన స్థానంలో ఉండటం చాలా ముఖ్యం. ఇప్పుడు ఇంజన్కు అత్యంత కీలకమైన సిలిండర్ హెడ్ అమర్చబడుతోంది. ప్రతి బోల్టును సరైన ఒత్తిడితో బిగించి వాల్వులు మరియు ఫ్యూయల్ ఇంజెక్టర్లను ఖచ్చితంగా అమర్చిన తర్వాతే ఇంజన్ తదుపరి దశకు వెళ్తుంది. డీజిల్ ఇంజన్కు శక్తినిచ్చేది ఇంధనం, కానీ అది సరైన ఒత్తిడితో సరైన సమయంలో సిలిండర్లోకి చేరాలి. అందుకే హై ప్రెషర్ ఫ్యూల్ సిస్టమ్ను అత్యంత ఖచ్చితంగా అమర్చాలి. డీజిల్ ఇంజన్లో స్పార్క్ ప్లగ్ ఉండదు. గాలిని బలంగా కంప్రెస్ చేయడం వల్ల అది వేడెక్కుతుంది. ఆ వేడి గాలిలోకి డీజిల్ వెళ్లగానే స్వయంగా మండుతుంది. ఆ శక్తి క్రాంక్ షాఫ్ట్ను తిప్పుతుంది. డీజిల్ మండిన తర్వాత ఏర్పడే వాయువులు సిలిండర్లో ఉండిపోవు. ఎగ్జాస్ట్ వాల్వ్ తెరుచుకున్న వెంటనే అవి బయటకు టర్బోచార్జర్ను తిప్పి తర్వాత ఎగ్జాస్ట్ సిస్టమ్ ద్వారా బయటకు వెళ్తాయి. ఇలా ఇంజన్లో ఒక కంబషన్ సైకిల్ పూర్తవుతుంది. ఇంజన్లో ఒక్కసారి మాత్రమే జరగదు. గాలి లోపలికి రావడం, ఎగ్జాస్ట్ బయటకు వెళ్లడం. ఈ ఇంజన్లో తయారైన శక్తి ఇక్కడతో ఆగిపోదు. పిస్టన్ల కదలిక క్రాంక్ షాఫ్ట్ను తిప్పుతుంది. అక్కడి నుంచి ఫ్లైవీల్ ద్వారా పవర్ బయటకు వెళ్తుంది. ఈ శక్తినే లేదా జనరేటర్లో విద్యుత్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇంజన్ తయారీ పూర్తయిన పరీక్షలు ఇంకా మిగిలే ఉన్నాయి. పూర్తి లోడ్లో శక్తి, ఉష్ణోగ్రత పరీక్షలో విజయం సాధించిన తర్వాతే ఈ భారీ ఇంజన్ ఉపయోగానికి సిద్ధమవుతుంది. నెలల తరబడి జరిగిన తయారీ, ఈ భారీ ఇంజన్ సిద్ధమైంది. ప్రతి కనెక్షన్ తనిఖీ చేసి చివరిసారి ఇంజన్ను స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు 1000 హార్స్ పవర్ల మహాశక్తిగా పుట్టిన శక్తి క్రాంక్ షాఫ్ట్ను తిప్పుతుంది. అక్కడి నుంచి ఫ్లైవీల్ ద్వారా పవర్ బయటకు వెళ్తుంది. అదే శక్తి ఓడను ముందుకు నడిపించవచ్చు లేదా జనరేటర్ ద్వారా విద్యుత్తుగా మారవచ్చు. ఇంజన్లో వేడి మరియు ఫ్రిక్షన్ను నియంత్రించడం చాలా ముఖ్యం. అందుకే కూలంట్ వేడిని బయటకు తీస్తుంది. ఇంజిన్ ఆయిల్ కదిలే భాగాలకు లూబ్రికేషన్ ఈ రెండు సిస్టమ్స్ సరిగ్గా పనిచేయకపోతే భారీ ఇంజన్ పనిచేయదు. ఇంజన్ నుండి బయటకు వచ్చే ఎగ్జాస్ట్ గ్యాస్ వృధా కాదు. అదే టర్బోచార్జర్ టర్బైన్ను తిప్పి మరింత గాలిని ఇంజన్లోకి పంపుతుంది. దీంతో ఇంధనం సమర్థంగా మండుతూ ఇంజన్కు మరింత శక్తి లభిస్తుంది. ఇప్పుడు ఇంజన్కు మెదడులా పనిచేసే కంట్రోల్ సిస్టమ్ను అమర్చుంటున్నారు. ప్రతి సెన్సర్ ఇంజన్ పరిస్థితిని గమనిస్తూ కంట్రోల్ సమాచారం పంపుతుంది. ఇన్ని దశల తర్వాత ఇప్పుడు అసలు పరీక్ష సమయం వచ్చింది. 1000 భాగాలతో తయారైన ఈ భారీ ఇంజన్ మొదటిసారి కదలబోవడం సరిగ్గా పనిచేస్తుందా అని ఇంజనీర్లు నిశితంగా గమనిస్తున్నారు. ఇదే ఆ క్షణం. భారీ డీజిల్ ఇంజన్ మొదటిసారి ఆర్పిఎం మరియు వైబ్రేషన్ అన్నీ సరిగ్గా ఉన్నాయా అని పరీక్షిస్తున్నారు. ఇప్పుడు అసలు శక్తి పరీక్ష మొదలైంది.
ఇంజన్పై క్రమంగా లోడ్ పెంచుతూ ఎంత పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుందో పరీక్షిస్తున్నారు. ప్రతి క్షణం ఇంజనీర్లు అన్ని కొలతలను గమనిస్తున్నారు. ఒక మౌల్డ్తో మొదలైన ఈ ప్రయాణం వేల భాగాల కలయికతో ఒక మహా డీజిల్ ప్రపంచాన్ని నడిపించే పవర్గా మారుతుంది. ఇదే ఒక భారీ డీజిల్ ఇంజన్ వెనుక ఉన్న ఒక మౌల్డ్తో మొదలైన ఈ ప్రయాణం వేల భాగాలుగా మారి ఒక మహా డీజిల్ ఇంజన్గా తయారైంది. డీజిల్లోని సెక్షన్ను కదిలించింది. ఇంతవరకు ఈ భారీ డీజిల్ ఇంజన్ తయారీ ప్రయాణాన్ని చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోలు మరెన్నో వీడియోలు మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం. ఇదే ఈ మహా ఇంజన్కు చివరి పరీక్ష. ముడిలోహం నుంచి మొదలై వేల భాగాలుగా తయారై ఇప్పుడు పూర్తి సామర్థ్యంతో శక్తిని అందిస్తోంది. డీజిల్ ఇంజన్ ఒక చిన్న డిజైన్ నుంచి మొదలైన ఈ ప్రయాణం వేల భాగాల తయారీతో ఒక మహా డీజిల్ ఇంజన్గా మారింది. డీజిల్ మండుతుంది, పిస్టన్ను కదిలిస్తుంది, క్రాంక్ షాఫ్ట్ను తిప్పుతుంది. ఆ శక్తి డీజిల్ ఇంజెక్టర్ ద్వారా సిలిండర్లోకి వస్తుంది. పిస్టన్ గాలిని కంప్రెస్ చేయడంతో అది వేడెక్కుతుంది. డీజిల్ స్వయంగా మండితే పిస్టన్ కదులుతుంది, బయటకు వెళ్తుంది. ఈ సైకిల్ నిరంతరం జరుగుతుంది. ఇంజన్లో వేల భాగాలు వేగంగా కదులుతుంటాయి. వాటి మధ్య ఫ్రిక్షన్ తగ్గించడానికి ఇంజిన్ ఆయిల్ నిరంతరం తిరుగుతూ అన్ని ముఖ్యమైన భాగాలకు పంపి పని పూర్తయ్యాక మళ్లీ సంప్లోకి తీసుకువస్తుంది.